దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. ప్రభునందు ప్రియాతిప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగము ఎంతో శ్రేష్టమైనది. మనం ఎన్నో పర్యాయములు ఈ వాక్యం చదివాము, ఎన్నో పర్యాయములు వాక్యాన్ని విన్నాము. ఈ వాక్యము విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి మరి తెలియచేస్తా ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని మరి నమ్ముకున్నప్పుడు మరి విశ్వాసము ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. విశ్వాసము ద్వారానే మనము దేవుని కుమారులం అవుతాం. విశ్వాసము ద్వారానే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము విశ్వాసం ద్వారానే జీవించాలని బైబిల్లో రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కనుక విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము, విశ్వాసము ద్వారా రక్షింపబడిన మనము, విశ్వాసం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈ విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. అనేక మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు విశ్వాసమును మరి అనేక సార్లు మనం చూసినట్లయితే విశ్వాసమును వాళ్ళు విడిచిపెట్టుకుంటా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎంత మంచి క్రైస్తవుడమైనా, నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా విశ్వాసం లేకపోతే దేవుడు ఏమేమి చేయలేడు. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మాలని బైబిల్ చెప్తుంది. కనుక నా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక కానాను స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతుందని ఆయనను వేడుకున్నప్పుడు ఆయన ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆయనను ఆమె మరలా ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని పదే పదే ప్రభువుని వేడుకుంది. ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే, ఎలాగైనా యేసయ్య ద్వారా నా కుమార్తెను బ్రతికించుకోవాలి. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది ఈమె మనతో రాకుండా ఈమెను పంపివేయమని చెప్పేసి అనుకోపోయేసరికి మరలా ప్రభు దగ్గర ఆమె మొరపెట్టుకుంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరలా ఆశతో ఆయన్ని వేడుకున్నప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, ఇదిగో నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకే గాని మరి అమ్మరి యొద్దకి నేను రాలేదని ప్రభు చెప్పాడు. అప్పుడు ఆమె మరలా ఆమె రెండవసారి మూడవసారి కూడా ప్రభువా, నన్ను కరుణింపమని ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, పట్టుబిడకు అడిగినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తమా అని ప్రభు ఆమెతో సమాధానం చెప్పినప్పుడు ప్రభు కూడా ఆమె అన్నది, అయ్యా, కుక్క పిల్లలు కూడా తన యజమానులు భోజనం చేసేటప్పుడు బల్ల కింద నుండి ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా అని ఆమె ప్రభువుని మొరపెట్టుకున్నప్పుడు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని చూశాడు, ఆమె యొక్క ఆశను చూశాడు, ఆమె ప్రభువుని తగ్గించుకొని వేడుకోవటం చూశాడు, పదే పదే మొరపెట్టడం చూశాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు జరుగునుగాక అని ప్రభు ఆమెను ప్రశంసించి
ఆమె బిడ్డకు మేలు చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు దగ్గరికి ఏదో ఆచారంగా రావటం కాదు కానీ, అలవాటుగా రావటం కాదు కానీ, ప్రభు సన్నిధిలో దేవుడు జవాబిచ్చిన దాకా, ప్రభు నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చిన దాకా ప్రభుని పట్టు విడవకుండా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలము దయచేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ సమస్యతో ఉన్నావో, నువ్వు ఏ విధంగా నువ్వు బాధపడుతున్న ఏ అవసరంలో ఉన్నావో, ఏ రుగ్మతతో కుంగిపోయి ఉన్నావు, ఏ కుటుంబ సమస్యలో నలిగిపోతున్నావు, ఏ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను నలిగిపోతున్నావు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వస్తున్నావు కానీ, ఆచారంగా వస్తూ పోతున్నావు కానీ, నీవు విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనంత కాలం దేవుడిని నీ అవసరాన్ని తీర్చడు. కనుక ఈ రోజే నీ విశ్వాసాన్ని బలపరచుకో. దేవుని వాక్యం వినటం వలన నీ విశ్వాసం పెరుగుతుంది. కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది, నీ విశ్వాసమే నీ ప్రతి అవసరతలను తీరుస్తుంది. కనుక ఈ రోజైనా స్థిరమైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. నీవు అవిశ్వాసిగా ఉన్నంత కాలం, అల్పవిశ్వాసిగా ఉన్నంత కాలం దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేమని ప్రభు పేట మనం చేస్తున్నాం. నిజంగా ఈరోజు ప్రభువా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని ఈరోజు ప్రార్థన చేస్తావా? దేవుడు ఇదిగో ఆ కానాను స్త్రీ విశ్వాసాన్ని చూసి ఆమె కుమార్తెను బాగు చేసినట్టుగా ఈరోజు నీవు కూడా ప్రభువునందు విశ్వాసం కలిగి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధమా? అయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన అయ్యా, ఈ దినాన ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేక మంది క్రైస్తవులు నాయన అయ్యా, పేరుకే క్రైస్తవులు కానీ, పేరుకే విశ్వాసులు కానీ నాయన, వారిలో విశ్వాసం లేదు నాయన. మా ప్రభు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని ఈరోజు నాయన నీ లేఖనము ద్వారా మీరు మాట్లాడారు ప్రభు, నాయన హెచ్చరించారు ప్రభు. అయ్యా, కానాను స్త్రీ వచ్చి ఎదుగో నాయన విశ్వాసముతో తన కుమార్తె స్వస్థపడేంత వరకు కూడా నాయన ప్రభుని విడవక పట్టు విడవక పదే పదే అడిగినందున ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఎదుగోనైనా తన కుమార్తెను బాగు చేసినట్టుగా మా ప్రభు మేము విన్నాం ప్రభు. ఈ రాత్రి ఈ రోజున ఎందరైతే ప్రభునైనా మరి అవిశ్వాసంతో ఉన్నారో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో నాయన, ఈ దినమే ప్రభు వారిని దర్శించండి. నాయన వారిలో ఉన్న అవిశ్వాసాన్ని దూరపరచండి, అవిశ్వాసాన్ని తీసివేయండి. నాయన విశ్వాస సహితమైన ప్రార్థన చేయటానికి ప్రభు సన్నిధిలో అయ్యా జవాబు వచ్చేంత వరకు, జవాబు పొందుకునేంత వరకు నాయన అయ్యా ప్రార్థన చేసి మీరిచ్చే గొప్ప అద్భుతాలు పొందుకునేటువంటి విశ్వాసాన్ని, కృపను వారికి దయచేయమని, చెప్పబడిన మాటలు ప్రతి బిడ్డ హృదయాల్లో ముద్రింప చేయమని తండ్రి, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా యేసు నామములో మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాల్లో విశ్వాస సహితమైన గొప్ప ఫలములనైనా వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.